వెల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను సీఎం చేయాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీలో లాబీయంగా మొదలుపెట్టారు. అయితే దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారనే నా మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇది 200% ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికార మార్పిడి అనేది 5-6 అగ్రనాయకుల మధ్య జరిగిన రహస్య ఒప్పందం. ఆ నేతలే దీనిపై నిర్ణయం తీసుకుంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. డీకే వర్గానికి చెందిన 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ లాబీయింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. నేను ఏ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదు, వారికి ఫోను చేయలేదు. వాళ్ళు ఎందుకు ఢిల్లీ వెళ్లారో నేను అడగను. బహుశా మంత్రి పదవుల కోసం వెళ్లి ఉండవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మరోవైపు ఈ పరిణామాలపై ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ మాట్లాడుతూ, ఎవరు సీఎం అన్నది ముఖ్యం కాదు, ప్రస్తుతం అనిశ్చితి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో యువకులకు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు మరికొందరు ఎమ్మెల్యేలు తెలిపారు. మొత్తం మీద కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనతో కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ ಸರ್. ಇದಕ್ಕೆ ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದರೆ, ಇವತ್ತಿನ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಘನತೆ, ಗೌರವ, ಮಾನ, ಮರ್ಯಾದೆ ಇದೆಲ್ಲ ಉಂಟಲ್ಲ, ಇದೆಲ್ಲ ಇದ್ದರೆ ಸಿದ್ದರಾಮಯ್ಯರು, ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರರು ಇಬ್ಬರು ಕೂಡ ವಿಸರ್ಜನೆ ಮಾಡಬೇಕು ಮತ್ತು ಚುನಾವಣೆ ಎದುರಿಸಿ ಜನಾಶೀರ್ವಾದ ಪಡ್ಕೊಂಡು ಬಂದು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಬೇಕು. ಆಗಲೇ ಅವರಿಗೂ ಗೌರವ ಬರೋದು ಸರ್. ಮಧ್ಯಂತರ ಚುನಾವಣೆ ಆಗಬಾರ್ದು, ಇದು ನನ್ನ ಆಶಯ. ಮಧ್ಯಂತರ ಚುನಾವಣೆ ಆಗಬಾರ್ದು. ರಾಜ್ಯದ ಜನರಿಗೆ ಯಾವತ್ತೂ ಕೂಡ ಹೊರೆ ಆಗುವಂಥ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಾಗಬಾರ್ದು. ಅಭಿವೃದ್ಧಿ ಅವರು ಮಾಡೋದಿಲ್ಲ, ಆದರೂ ಕೂಡ ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಮತ್ತು ಚುನಾವಣೆ ಹೆಸರೇಳಿ 3 ತಿಂಗಳು ಚುನಾವಣೆ ನಡೀತದೆ ಅಂತೇಳಿ ಅದರಲ್ಲಿ ಕೂಡ ಅಭಿವೃದ್ಧಿ ಆಗದೇ ಇರುವಂಥದ್ದೆಲ್ಲ ಆಗಬಾರ್ದು ಸರ್. 70 ಜನ ಶಾಸಕರು ಅವರ ಜೊತೆ ಇದ್ದರೆ ಅವರನ್ನೇ ನಾಳೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಡ್ತಾರೆ. ಯಾಕೆಂತ ಹೇಳಿದರೆ, ಕಾಂಗ್ರೆಸ್ನ ಯಾವ ಶಾಸಕನೂ ಕೂಡ ನೆಕ್ಸ್ಟ್ ಚುನಾವಣೆಗೆ ಹೋದರೆ ನಾನು ಗೆಲ್ಲೋದಿಲ್ಲ ಅಂತ ಅವರಿಗೆಲ್ಲ ಖಾತ್ರಿಯಾಗಿದೆ. 135 ಜನ ಕಾಂಗ್ರೆಸ್ನವರಿಗೂ ಖಾತ್ರಿಯಾಗಿದೆ. ನಾವು ನಡ್ಕೊಂಡಂಥ ರೀತಿ 2.5 ವರ್ಷದಲ್ಲಿ ನಮಗೆ ಇನ್ನು ಭವಿಷ್ಯ ಇಲ್ಲ, ಆದ ಕಾರಣ 5 ವರ್ಷ ಏನಾದರೂ ಮಾಡಿ ಪೂರೈಕೆ ಮಾಡು ಅಂತ ಹೇಳುವಂಥ ವಾತಾವರಣದಲ್ಲಿ ಅವರಿದ್ದಾರೆ ಸರ್. ನನಗೆ ತಿಳಿದ ಮಟ್ಟಿಗೆ ಈಗಿನ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ವಿಭಜನೆಯೂ ಆಗಲ್ಲ, ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅಲ್ಲಿಂದ ಹೊರಗೆಯೂ ಬರಲ್ಲ. ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಅಲ್ಲೇ ಇದ್ದುಕೊಂಡು ಏನಾಗುತ್ತೆ ಅಂತ ನೋಡ್ತಾರೆ. ಯಾಕೆಂತ ಹೇಳಿದರೆ ಅಷ್ಟು ಸುಲಭ ಇಲ್ಲ. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಮತ್ತೆ ಚುನಾವಣೆಗೆ ಹೋಗಿ ಮತ್ತೆ ಗೆದ್ದು ಬರಬೇಕಲ್ಲ. ಜನ ಕೂಡ ಬುದ್ಧಿವಂತರಿದ್ದಾರೆ ಈಗೆಲ್ಲ. ಆದ ಕಾರಣ ನಾವು ರಾಜಕಾರಣಿಗಳ ಏನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೋ ಅದಕ್ಕೆ ಜನರ ಸಹಕಾರಗಳು ಬೇಕಾಗುತ್ತೆ. ಇವತ್ತಿನ ವಾಸ್ತವಿಕ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರರು ಪಕ್ಷನೂ ಬಿಡಲ್ಲ.